కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ గెలిచింది టిఆర్ఎస్ పార్టీ. కానీ ఈరోజు జూబ్లీహిల్స్ అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నది, నిర్లక్ష్యానికి గురి కాబడింది, వెనుకబడేయబడింది. గతంలో ఉన్నటువంటి 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ నేలింది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ మరి ఆ రోజు ఏ రకంగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చిందో మనకు తెలుసు. కానీ వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైంది. కేసీఆర్ ఎంతసేపు తెలంగాణ ప్రజలు నాకు బానిసలుగా ఉండాలి, మా కుటుంబానికి బానిసలుగా ఉండాలి అనే ఒక నియంత్రిత వైఖరితో ఆయన 10 సంవత్సరాలు తెలంగాణను ముఖ్యమంత్రిగా పరిపాలించారు. కానీ ఏ రోజు కూడా మన హైదరాబాద్ నగరంలో, మన జూబ్లీహిల్స్ లో ఏ ఒక్క పేదవాడికి మేలు చేయలేదు. ఆయనంతా కూడా బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కేసీఆర్ మాత్రము బంగారు కుటుంబాన్ని చేసుకున్నాడు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరు మీద పోరాటం చేసిన తర్వాత తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. కానీ కేసీఆర్ తన బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కొడుకులు మంత్రి చేశాడు, అల్లుడిని మంత్రి చేశాడు, బిడ్డను ఎంపీ చేశాడు, ఇంకో అల్లుడిని మరి ఎమ్మెల్యే చేశాడు. కానీ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి 10 సంవత్సరాలు ఆశ పెట్టాడు. కానీ కేసీఆర్ ఈ కారు గుర్తుల్లో, ఈ బీఆర్ఎస్ పార్టీల్లో ఏ ఒక్కడికి ఇల్లు ఇవ్వలేదు. అనేక రకాలుగా ప్రజలను మోసం చేశాడు, ప్రజలకు అన్యాయం చేశాడు. ఆయన మాత్రమే ఆయన ఇల్లు, కొడుకిల్లు, ఫామ్ హౌస్లు ఎన్ని కట్టుకున్నారో ఎన్ని ఉన్నాయో తెలియదు. కానీ గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈ టిఆర్ఎస్ పీడ విరగడ కావాలి, కేసీఆర్ కుటుంబం పీడ విరగడ కావాలి, తెలంగాణ మీద పడి దోచుకుంటున్నారు, మనందరినీ బాధిసలుగా చూస్తున్నారని చెప్పి గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించే మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో మనం చూసాం. మార్పు పేరు మీద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ నిజమైనటువంటి మార్పు తెలంగాణలో రాలేదు. బీఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వచ్చింది. కేసీఆర్ పోయి